జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల మూలంగా పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి మన హిందూ బంధువులు ఎన్ని ఇబ్బందులు పడతారో తలుచుకుంటేనే బాధేస్తుంది. ఇక బంగ్లాదేశ్లో ఉండేటటువంటి హిందువుల పరిస్థితి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం. ఇప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడింది కదా, బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు అక్కడ మన జనాభా వచ్చేసి 27% మంది ఉన్నారు. కానీ ఇప్పుడు 7% పడిపోయినారు. అంటే మిగతా 20% మంది ఏమైనారు అర్థమవుతుంది మీకు. అది వాళ్ళ బతుకు. సరే, షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్కు మన దేశానికి మధ్యన సంబంధాలు అయితే క్షీణించిపోయినాయి. పైగా ఈ మహమ్మద్ యూనస్ గాడు వచ్చినప్పటి నుంచి ఈ సంబంధాలన్నీ కూడా మరింతగా దిగజారిపోయినాయి. ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జిహాదీగాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒకసారి తమ అసలు రూపాన్ని అయితే బయట పెట్టుకున్నారు. వీళ్లకు మానవత్వం, దయ, కరుణ, జాలి, మంచి, చెడు, విచక్షణ ఏమీ కూడా లేవని, వీళ్లకు కావాల్సింది కేవలం మత పిచ్చేనని చెప్పేసి ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జిహాదీగాళ్ళంతా కూడా మరొకసారి అయితే నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే మన హిందువుల పైన తీవ్ర స్థాయిలో దాడులు చేశారు. ఏదో ఒక రోజు 2 రోజులు అనుకుంటే కాదు, ఏకంగా 6 నెలల పాటు వెంటాడి వేధించి నరకం చూపించారు మన హిందువులకు. ఎవరు? ఈ జిహాదీ ముండా కొడుకులు. బంగ్లాదేశ్లో ఇంక్విలాబ్ మంచి నాయకుడైనటువంటి ఉస్మాన్ హాదీ భారత వ్యతిరేక ప్రచారంలో ముందుంటా ఉన్నాడు. మాజీ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా దేశం వదిలిపోవాలని డిమాండ్ చేసినటువంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. డిసెంబర్ 13వ తేదీన బృహత్తర బంగ్లాదేశ్ పేరుతో మ్యాప్ పోస్టర్ విడుదల చేశాడు వీడు. ఇందులో బంగ్లాదేశ్తో పాటు బర్మా ప్రాంతాలు, అస్సాము, పశ్చిమ బెంగాల్, బీహార్ జిల్లాలు కూడా యాడ్ చేశాడు. కాదు, అస్సాం ఈడమ్మ మొగుడిదా, పశ్చిమ బెంగాల్ ఈవుడిది, బీహార్ జిల్లాలు ఎవరి కాదు. ఇష్ట ప్రకారం వాడు ఒక మ్యాప్ తీసుకుని దాంట్లో యాడ్ చేసుకుంటా పోతా ఉంటే ఇంక దాంట్లో యాడ్ అయిపోతా ఉంటాయా? ఇదేమన్నా పిల్లల ఆట ఇదా? ఎవడు ఈ కోతి ముండా కొడుకు కూడా అసలు ఇవన్నీ యాడ్ చేసేదానికి లఫ్ట్ ముండా కొడుకో. పూర్తి జమ్మూ కాశ్మీరు అలాగే పంజాబ్ రాష్ట్రాన్ని పాకిస్తాన్లో చూపించడంతో చెప్పాలంటే ఒక పెద్ద వివాదమే రేగింది. కాదియా అంటే ఈ యువతలు ఉండేటివన్నీ బంగ్లాదేశ్లో గెలిపినాడు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ను పంజాబ్లో తీసుకుపోయి పాకిస్తాన్లో గెలిపినాడు. ఈ లెంగడేవుడు అసలు అంటాలే. ఈ విషయం పైన కొంతమంది ఈ జిహాదీగాళ్ళంతా మద్దతు తెలిపితే మనలాంటి జాతీయవాదులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. కాదు, అసలు ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళ చేతల్లో ఏమిలా నరకయాతన అనుభవిస్తా ఉంటే మనోళ్ళు ప్రాణాలకు సైతం తెగించి వీళ్ళకు స్వాతంత్రాన్ని ఇప్పించారు. ఈ లంబడి కొడుకులు ఇప్పుడు ఈ చేయాల్సిన పని అంటే ఇదే వీళ్ళు చేయాల్సింది అంటాలే. ఇదేనా విశ్వాసం చూపించడం అంటే? సరే, 13వ తేదీ వీడు ఈ వ్యాఖ్యలన్నీ చేశాడు కదా. ఇక డిసెంబర్ 14వ తేదీన మసీదులో ప్రార్థనలు ముగించుకొని బండి మీద వీడు బయటికి పోతా ఉంటే హెల్మెట్ ధరించినటువంటి 2 బైకర్లు 2 రౌండ్లు కాల్పులు జరిపినారు వీడి మీద. చూడండి, 13వ తేదీ ఎన్ని చేశాడా, ఈ లంగా స్టేట్మెంట్లన్నీ ఇచ్చాడు. 14వ తేదీనే వీడి మీద అటాక్ అయితే జరిగింది. ఉస్మాన్ హాదీ గాడు అక్కడే కుప్పగొలిపినాడు. వీడు ప్రస్తుతం హాస్పిటల్ అయితే చికిత్స పొందుతాడనమాట. చికిత్స పొందుతా చెప్పాలంటే చౌక్ దగ్గరగానే ఉన్నాడు. ఇక వాడి పని అయితే అయిపోయినట్టే. వాడు కోలుకునేదిలే, బతికినా కూడా ఇంకోసారి ఏదో జరుగుతుంది, అది మనం అయితే ఊహించలేము. ఇక ఇప్పుడు కొత్తగా మరొక లంగాగాడు తయారైనాడు. వాడే బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ నాయకుడైనటువంటి హస్నాత్ అబ్దుల్లా. బంగ్లాదేశ్ 55వ విజయ దివస్ వేడుకల సందర్భంగా వీడు మాట్లాడుతా భారత ఈశాన్య రాష్ట్రాలైనటువంటి 7 సిస్టర్స్ ను భారత్ నుంచి వేరు చేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. మీ బతుకులకి మేము కల్పించుకుంటే గానీ మీకు స్వాతంత్రం రాలా, అర్థమవుతుందా? మీ అమ్మలో మీ అక్కల జిల్లాలో పాకిస్తాన్ వాళ్ళ కింద నలిగిపోతామంటే వాళ్ళ మానాన్ని కాపాడేదానికి భారతం ముందుకు వచ్చింది రా లంబడి కొడక. మీరు బొచ్చు కూడా బేకలేకపోయినారు పాకిస్తాన్ వాళ్ళది. భారతీయ సైన్యం వచ్చి మీకు స్వాతంత్రాన్ని ఇప్పించింది. మీరేంద్ర పీకేది బొచ్చు, ఏది మీరు పీకేది అంటాలే. వీడు ఢాకాలో నిర్వహించినటువంటి ఒక నిరసన ర్యాలీలో ప్రసంగిస్తా భారత్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులకు బంగ్లాదేశ్ ఆశ్రయం ఇస్తాదని, ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టేందుకు మేము సహకరిస్తామంటూ రెచ్చగొట్టేటట్టు మాట్లాడినాడు. కాదు, మైకుల ముందు కాదు, పిచ్చి పట్టిన కుక్క మాదిరి ఊరికే ఊగిపోతే సరిపోతుందా అంటాలే. దీంతో బంగ్లాదేశ్ హై కమిషనర్ అయినటువంటి మహమ్మద్ రియాజ్ హమీదుల్లాకు మన భారత ప్రభుత్వం సమన్లు అయితే జారీ చేసింది. ఈ పరిణామాలపైన మన భారతదేశ విదేశాంగ శాఖ తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు లేదా ఉగ్రవాద శక్తుల కదలికలు ఉండొచ్చనే అనుమానంతో ఈ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలో విధించిందనమాట. బంగ్లాదేశ్లో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, మన భారతదేశానికి వ్యతిరేకంగా వినిపిస్తున్నటువంటి ఈ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కఠిన నిర్ణయం అయితే తీసుకునేది. భారత్లో ఉంటున్నటువంటి ఈ బంగ్లాదేశ్ హై కమిషనర్ అయినటువంటి మహమ్మద్ రియాజ్ హమీదుల్లాకు విదేశాంగ శాఖ అత్యవసర సమన్లు అయితే జారీ చేసింది. ఢాకాలోని భారత దౌత్య కార్యాలయానికి వస్తున్నటువంటి బెదిరింపులు, అలాగే బంగ్లా రాజకీయ నాయకుల నుంచి వస్తున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి ప్రకటనలపైన భారత్ తన నిరసన అయితే వ్యక్తం చేసింది. అంతేకాకుండా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన భారతీయ రాయబార కార్యాలయాన్ని మూసేసింది. అంతేకాకుండా భారతీయులకు ఏ మాత్రం ఆపద తలపెట్టినా బంగ్లాదేశ్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అవసరమైతే తీవ్ర నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పేసి మన దేశ విదేశాంగ శాఖ బంగ్లాదేశ్కు సూటు వార్నింగ్ అయితే ఇచ్చింది. అంతేకాకుండా బంగ్లాదేశ్కు అందించేటటువంటి బియ్యం అలాగే గోధుమలను కూడా నిలిపేస్తా ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. వీటితో పాటుగా బంగ్లాదేశ్కు అందించేటటువంటి ఈ మానవతా సాయాన్ని కూడా పూర్తిగా ఆపేశారంట. మానవతా సాయమా? ఏం మానవతా సాయం? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అసలు ఎందుకు ఇవ్వాలంటే అలా అంటే కొంతమంది ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే నా అభిప్రాయం ఇది ఒకరితో సంబంధం లే. ఏంటంటే అక్కడ హిందువులు ఉన్నారు కదా, వాళ్ళని చూసి కదా మనోళ్ళు ఇదంతా చేస్తారని చెప్పి మాట్లాడచ్చు. అసలు సిఏఏని తీసుకొచ్చింది ఎందుకు? పాకిస్తాన్లోనూ ఆఫ్ఘనిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ ఇక్కడ ఎవరెవరైతే హిందువులు ఉన్నారో, క్రిస్టియన్లు ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో వాళ్ళందరూ మన దేశానికి వచ్చేదానికే కదా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. సంకనాకను ఉన్నారు ఆడ. పాకిస్తాన్ నుంచి అప్పుడు మనోళ్ళంతా తట్టాపుట్టా చదువుకొని అంతా రాలా, ఎడ్లేం సంకనాకుతారాడా అంటే ఆడుండి వాళ్ళ శాతంలో నలిగిపోతా, కుక్క సాగు చచ్చా, ఆడబిడ్డలు మాన ప్రాణాలు కోల్పోతా ఉంటే వీళ్ళకి బాగుంటుందా? ఎందుకు ఇవ్వాలి? ఎగదప్పండి. ఉండి వచ్చేవాడు వచ్చాడు, పోయినాడు సచ్చాడు, అంతే. ఏమవుతుంది అంటాలే. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? ఏమిలే. పాకిస్తాన్ ఇప్పుడు 4 సార్లు మనం మెట్తో కొట్టాం. ఒక్కసారి బంగ్లాదేశ్ వాళ్ళు కొట్టండి ఉత్తబోయాలంటే ఊరికే కూడా కాకుండా. భారత్ అంటే గజ పదరాల ఏడిచి వచ్చింది వీళ్ళకి ఎట్టొచ్చింది ఈ ధైర్యం అంటాలే. ఏడిచి వచ్చింది ఈ ధైర్యం? అసలు నిజానికి ఈ బంగ్లాదేశ్ను ఎప్పుడో మన మోడీ గారు మింగిపారు దుబ్బిండు. అర్థమవుతుందా? వీళ్ళకి చెప్పాలంటే బతుకులే లేకుండా చేసిండు. కానీ ఇదిగో ఈ మంచితనమే. బంగ్లాదేశ్లో 1 కోటి మంది హిందువులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ కోసం మన మోడీ గారు ముందు వెనక ఆలోచన చేస్తారు. నాయనా మీ దండం పెడతాం, ఆలోచించాల్సిన అవసరమే లే. వచ్చేవాళ్ళు వచ్చారో, ఉండేవాళ్ళు ఆనే ఉండనే. ఎందుకు వాళ్ళని చూసి వీళ్ళందరినీ ఎందుకు భరించాలి మనం? ఈ సంతానంతా కూడా ఆడ 1 కోటి మంది మనోళ్ళు ఉండారా? ఇక్కడ ఒక పశ్చిమ బెంగాల్లోనే 1 కోటి మంది పైగా ఈ అక్రమవలసదారులంతా కూడా ఉన్నారు. ఈ అక్రమవలసదారులకేమో ఈడేమో రాచ మర్యాదలు, ఆడేమో మనోళ్ళేమో అట అగసాట్లన్నీ కూడా పడతారు. ఎందుకు భరించాలా? ఎందుకు ఉపేక్షించాలి వీళ్ళందరినీ కూడా? కాబట్టి ఏడుండే వాళ్ళని ఎలా దబ్బాలా? వాళ్ళని కొట్టే మెట్టు సరిగ్గా కొట్టాలా. అప్పుడే వీళ్ళకి నోటికి అడ్డు కట్టేసేట్టు ఉంటుంది. లేకపోతే ఏంది ఇదంతా కూడా? అంతే ఇద్దరు మారేగతో ఉదర్ మారేగతో ఇద్దరు అని చెప్పేసి ఆ విధంగా ఫుట్బాల్ ఆడాలి వెళ్తాం. మామూలుగా మాటలతో కుదరదు. అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు నీచ్ కమ్యూనేగాళ్ళు, నీతి జాతి లేనటువంటి వాళ్ళు, వీళ్ళు జిహాది గాళ్ళు. వీళ్ళను ఊరికే మాటలతో వీళ్ళని కట్టడి చేయలేము. వీళ్ళకి పడే దెబ్బ పడాల్సిందే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా అభిప్రాయంతో మీరు ఏకీభవించినట్టయితే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.